మీ అందరికి కూడా తెలుసు ఒక డెలివరీ అన్న ఒక ప్రెగ్నెంట్ ఉమెను కంప్లీట్గా తను అన్ని ట్రిమిస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకొని తను ఒక డెలివరీ వరకు వచ్చి క్షేమంగా వచ్చి మళ్ళీ ఆ డెలివరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆ బిడ్డను చూసుకునేంత వరకు కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ మహిళది రీబర్త్ అని అంటూ ఉంటారు. మళ్ళా జన్మించినట్టుగానే మన దీంట్లో భావిస్తూ ఉంటాము. మరి అంత కష్టంగా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడాను. మరి ఇంత కష్టమైనటువంటి ఈ ప్రొసీజరు దీంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో దీన్ని బట్టి మనము పునర్జన్మ అని అంటున్నాం, రీబర్త్ అంటున్నాం కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు. మరి ఇలాంటి ఒక కాంప్లికేటెడ్నెస్ ఉన్నటువంటి ఈ డెలివరీ ప్రొసీజర్స్ని మనము మరి దీనికి సంబంధించి ఏదైతే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్స్ మనకు కావాల్సి వస్తాయో అలాగే టీఫా స్కాన్, మరి ఈ అల్ట్రాసౌండ్ ఈ రెండు అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఒక టీఫా స్కాన్ని మరి ఈరోజు వీటిని మనం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఏ ఒక్క గర్భిణీ స్త్రీ మీద ఆ యొక్క భారం పడకుండా మరి రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద మన ముఖ్యమంత్రి గారు వీటిని తీసుకొచ్చి మరి ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో మనం చూసినట్టయితే ఏదైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ స్కాన్ కావాలన్నా మనం ఎక్కడో బయట చేయించుకోవాలి, అది మళ్ళీ దాని ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది. అలాగే టీఫా స్కాన్, ఈ టీఫా స్కాన్కి సంబంధించి దీన్ని డాక్టర్స్ రికమెండ్ చేయాలి. ఈ టీఫా స్కాన్ అనేది వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ, వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి ఏమైనా జెనెటికల్ డిసార్డర్స్ ఉన్నాయా అని చెక్ చేయటము, ఒకవేళ ఉంటే ఉన్న పరిస్థితిని బట్టి డాక్టర్స్ ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బేబీ కండిషన్ని బట్టి 18 to 22 వీక్స్ మధ్య చేస్తారు, అంటే సెకండ్ ట్రిమిస్టర్లో ఇది చేయడం జరుగుతుంటుంది. మరి దీనికి సంబంధించి బేబీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా లేదా అనేది ఈ స్కాన్లో చూస్తారు, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా చూస్తారు, బేబీకి సంబంధించినటువంటి హార్ట్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి అండ్ ప్లాసెంటా ఉన్నటువంటి పొజిషను ఇవన్నిటికీ సంబంధించి కూడా ఓవరాల్గా బేబీ యొక్క గ్రోత్ని కంప్లీట్గా కూడా ఏ బర్త్ డిఫెక్ట్స్ లేకుండా ఉండేందుకు మరి ఈ స్కాన్ని డాక్టర్స్ పరిస్థితిని బట్టి రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసినప్పుడు ఈ బర్త్ డిఫెక్ట్స్ నుంచి ఆ బేబీని కాపాడేందుకు ఈ స్కాన్ ఆ కడుపుతో ఉన్నటువంటి తల్లికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పుట్టబోయే బేబీని కంప్లీట్గా ఒక అన్ని విధాలుగా కూడా అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా ఉండేందుకు ముందుగానే మనము కొంత ఆ డ్యామేజ్ని లేదా ఉన్నటువంటి పరిస్థితిని కాస్త కంట్రోల్ చేసుకుని కొంచెము ఆ బేబీకి ఇలాంటి ఇష్యూస్ లేకుండా బర్త్ టైంలో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందుగానే మనము కాపాడుకునేందుకు ఈ స్కాన్ ఎంతగానో దోహదపడుతుంది. సో కాబట్టి ఈ డిజార్డర్స్ అన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకునేందుకు మనం ముందుగానే అప్రమత్తంగా ఉండేందుకు ఈ స్కాన్ని రికమెండ్ చేసి చేయడం జరుగుతుంది. మరి ఈ స్కాన్ని మనం బయట చేసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఖర్చు అవుతుందో. దాదాపు మనం ప్రైవేట్లో చేసుకుంటే ఓ 3,000కు పైగా ఈ స్కాన్కి ఖర్చు అవుతుంది బయట మనం చేసుకుంటే. మరి ఇంత ఖర్చు అయినటువంటి ఈ స్కాన్ని మరి రోజు మనము ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి అన్ని ఫెసిలిటీస్లో కూడా మనం వీటిని ఫ్రీగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇది ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి ఈ అల్ట్రాసౌండ్ కావచ్చు, ఈ టీఫా స్కాన్ కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భవతులందరూ కూడా రూపాయి కూడా ఖర్చు చేయాల్సినటువంటి పని లేదని చెప్పి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. మరి ఇదే కాదు, మనం చూసినట్టయితే మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మనము అధికారంలోకి వచ్చే నాటికి 2019 నుంచి చూసుకుంటే 1059 ఉన్నాయి. ఇందాక ఆరోగ్యశ్రీ CEO గారు కూడా చెప్పారు. మరి 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని జగనన్న ప్రభుత్వము ప్రతి పేదవాడికి కూడా ఏ కష్టం వచ్చినా వాళ్ళ డబ్బులు ఖర్చు కాకుండా వృధా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే
వారి కష్టాల్లో అండగా ఉండాలని చెప్పి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. దీని ద్వారా ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అండగా ఉండి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలందరికీ కూడా మనం అందిస్తూ ఉన్నాము. ఇలాగే మనం చూసుకున్నట్టయితే మన గుంటూరులోనే ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆసరా అని చెప్పి ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. మరి ఆరోగ్య ఆసరా పథకం ఎంత గొప్పదంటే నాకు తెలిసి ఖచ్చితంగా దేశంలో ఈ ఆరోగ్య ఆసరా పథకం జగనన్న తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ఆసరా పథకము ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదైతే మనకు మన 108 అంబులెన్స్లు కానీ ఇవన్నీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏ విధంగా ఇన్స్పిరేషన్గా నిలిచిందో ఈ ఆరోగ్య ఆసరా పథకం కూడా అదే విధంగా ఇన్స్పిరేషన్గా నిలుస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే పోస్ట్ రికవరీ పీరియడ్ మనము ఏదైనా ఆపరేషన్ సర్జరీస్ అయ్యి కోలుకోకుండా ఇంకా హాస్పిటల్లో కానీ ఇంకా డిశ్చార్జ్ అయిన తర్వాత మనం ఉన్నటువంటి పోస్ట్ రికవరీ పీరియడ్లో ఏదైతే పేదవాడు పని చేసుకోలేక ఆ టైంలో ఏదైతే ఇంట్లో ఉండడం వల్ల ఏదైతే భారము వాళ్ళ మీద పడుతుందో ఆ భారాన్ని ఆ పోస్ట్ రికవరీ పీరియడ్లో ఏదైతే వేజ్ లాస్ అవుతుందో ఆ వేజ్ లాస్ని వాళ్ళకు ఆ టైంలో 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఆరోగ్య ఆసరా అని చెప్పి ఇస్తూ మన ప్రభుత్వము ఎంతగానో మరి వారికి అండగా ఉండడం అనేది ఈ ఆరోగ్య ఆసరా పథకంలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ ఆరోగ్య ఆసరా పథకం కింద ఈ సంవత్సరము మనం చూసుకుంటే 7,30,273 మంది బెనిఫిషరీస్ ఈ సంవత్సరం ఉంటే దానికి 433 కోట్లు మనము ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య ఆసరా కింద మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. మరి ఈ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి కనుక మనం చూసినట్టయితే అంటే 2019 నుంచి 23 వరకు కూడా చూసుకుంటే 17,54,000 చిల్లర మరి ఇంతమందికి బెనిఫిషరీస్ ఈ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా లబ్ధి జరిగింది. దానికి మనము 1,075 కోట్ల వరకు కూడా ఈ పథకం కింద మనం ఖర్చు చేసాము. ఒక ఆరోగ్య ఆసరానే మీకు చెప్పాను. మరి ఆరోగ్యశ్రీ కింద మనం చూసినట్టయితే మరి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 3,400 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి, పేదవాడికి ఒక కష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం ఎంతటి భరోసాని కల్పిస్తుందనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మరి అలాగే ఇక మనము ఈ డెలివరీస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనము ఈ డెలివరీస్ మొత్తము మనము డెలివరీస్ చూస్తే 2020 నుంచి 21 వరకు 6,85,000 డెలివరీసు సుమారుగా మనం చేయడం జరిగింది అయినాయి డెలివరీస్. అలాగే 2021 నుంచి 22వ సంవత్సరం వరకు తీసుకుంటే 7,21,000 వరకు కూడా ఈ డెలివరీస్ అన్నీ కూడా జరిగినాయి. మరి ఇప్పుడు మనము కరెంట్గా రీసెంట్గా 2022 నుంచి 23 వరకు తీసుకుంటే 7,61,000 అయినాయి. అంటే మనం చూసుకుంటే డ్రాస్టిక్గా నేను చెప్పే నంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. టోటల్గా కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ డెలివరీస్ అనేది ర్యాపిడ్గా కూడా అవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే టోటల్ నంబర్ ఆఫ్ డెలివరీస్ మన రాష్ట్రంలో మొత్తం డెలివరీస్ ఇందాక మీకు చెప్పినట్టు 7,61,000 డెలివరీస్ సుమారుగా ఏదైతే మనం టోటల్గా చేశామో రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో మన ఆరోగ్యశ్రీ కింద చూసుకున్నట్టయితే సిజేరియన్ కావచ్చు, నార్మల్ డెలివరీస్ కావచ్చు 2,31,647 డెలివరీస్ ఆరోగ్యశ్రీ పరిధిలోనే మనం చేశామంటే ఒక్కసారి ఆలోచించండి. మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి డెలివరీస్ 7,61,000 చిల్లర. మరి అందులో ఆరోగ్యశ్రీలోనే 2,30,000కి పైగా. అంటే ఏ విధంగా ప్రభుత్వము వైద్య సేవలు అందిస్తుంది, అలాగే డెలివరీస్ విషయంలో కూడా ఎంత పెరిగినాయి, ఏ విధంగా మనము ఇలాంటి మంచి సర్వీసెస్ని మనము ఇస్తూ ఉన్నాం అనేది మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలాగే దీనికోసం మనము 247 కోట్లు కేవలం మనము డెలివరీస్ కోసం ఆరోగ్యశ్రీ ద్వారా మనం ఖర్చు చేస్తున్నామంటే ఎంత గొప్ప ప్రభుత్వం, ఎంత మనసున్న ప్రభుత్వమో మన జగనన్న ప్రభుత్వం మీరు ఆలోచన చేయొచ్చు. అలాగే అబార్షన్స్ రేట్ కూడా తగ్గినాయి. ఆ అబార్షన్ రేట్స్ కూడా ఆ రెడ్యూస్డ్ రేట్ అనేది మీకు చెప్తాను. 2020 నుంచి 21 వరకు 50,000 చిల్లర ఉన్నాయి. 2021 నుంచి 22 వరకు 56,000 చిల్లర. తర్వాత
22 నుంచి కూడా 23 వరకు తీసుకుంటే 47,936, అంటే ఎక్కడ 50,000 56,000 ఇప్పుడు 47,000, అంటే పర్సంటేజ్ కూడా తగ్గినాయి. అంటే ఈ విధంగా ఈరోజు మనం అన్ని విధాలుగా కూడా ఈ మహిళలకు సంబంధించి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి న్యూట్రిషన్ విషయం కావచ్చు, మన సంపూర్ణ పోషణ ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఇవ్వటము, అలాగే వాళ్ళకు అన్ని విధాలుగా కూడా గ్రామ స్థాయిలో ఈరోజు అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మనం రీసెంట్గా చూసుకున్నాం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. మరి దీంట్లో కూడా గ్రామాన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ ఆ గ్రామానికి వెళ్ళి మరి అక్కడే మనము ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించే మాట్లాడితే అక్కడ ప్రీనేటల్ పోస్ట్ నేటల్ చెకప్స్, ఎన్సిడి స్క్రీనింగు, అలాగే కావాల్సినటువంటి మదర్ అండ్ చైల్డ్ హెల్త్, ఇవన్నీ కూడా ఈ కేర్ అంతా కూడా మనం గ్రామానే ఈరోజు అందిస్తూ ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, మహిళల పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధితో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఏ విధమైనటువంటి ఒక మంచి విజన్తో ముందుకు వెళ్తున్నారో మీ అందరికి కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. సరే, ఈ విధంగా మనము తీసుకున్నట్టయితే ఇక చాలా చక్కగా మరి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రోగ్రామ్ని మరి మన గుంటూరులో చేయటము ఎంతగానో సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజునే మరి అన్ని చోట్ల కూడా మనము ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ని, టీఫా స్కాన్ని మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఇకపై ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉచితంగా ఇవన్నీ నంబర్స్ అన్నీ కూడా మీరు చాలా చక్కగా విన్నారు, ఇవన్నీ అర్థమవుతుంది. చాలామంది కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే మీరు ఒక్కటి గ్రహించాలి, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మరి మన మనస్సున్న ముఖ్యమంత్రి జగనన్న పాలనకి ఆ వేరియేషను, ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. గతంలో ఈ స్కాన్స్ ఇవన్నీ ఏం చేయాలన్నా కూడా కంప్లీట్గా ఎక్కడికో అక్కడికి వెళ్ళి బయట ఖర్చుతో కూడినటువంటి పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది పనికొస్తుంది, ఇది మనకు చాలా ఇంపార్టెంటు, ఈ విధంగా ప్రజలకు సేవలు అందించాలి, ఈ విధంగా మనం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ని పెంచాలని కనీస ఆలోచన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఎందుకంటే ఆయనకి తట్టవాలంట ఆలోచనలు, మనసు ఉంటే కదా ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. మహిళలంటే గౌరవం ఉంటే కదా మహిళల గురించి ఏదో ఒకటి చేయాలి, మహిళల కష్టాల్లో ఏదైనా మనం తోడు ఉండాలి అని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పట్టవు. అలాగే మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారు, ఇంత ఖర్చు చేసి ప్రతి ఒక్కరికి ఎందుకు ఇంత అండగా ఉంటున్నారు మీరు చెప్పాలి. ఎందుకమ్మా? అందరూ బాగుండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి పేదవాడి కష్టానికి ఈరోజు జగనన్న ప్రభుత్వం భరోసాగా నిలబడాలి అనే ఒక మంచి ధ్యేయంతో ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకువెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న అనుక్షణం కూడా మన కోసం పరితపిస్తూ మరి అడుగులు వేస్తున్నటువంటి తీరు మీ అందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు క్రిటికల్ కేర్ గురించి అడిగారు. క్రిటికల్ కేర్ యూనిట్ గురించి ఏదైతే అడిగారో ఖచ్చితంగా పరిశీలిస్తామన్నా నేను మా ఆఫీసర్లకు కూడా ఇప్పుడే డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు అడగగానే ఖచ్చితంగా దీని గురించి మేము పరిశీలిస్తాము. అలాగే మన గుంటూరు జీజీహెచ్ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది మన గుంటూరు జీజీహెచ్. మరి ఆ గుంటూరు జీజీహెచ్కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు నాడు నేడులో 500 కోట్లు మన గుంటూరు జీజీహెచ్కి దీనికి ఒక రెనోవేషన్కి మరి కేటాయించడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఇప్పటికే ఒక 40 కోట్లతో మనము పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా అప్కమింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో ఈ పనులన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని మన గుంటూరు జీజీహెచ్ని పూర్తిగా కూడా మనం స్ట్రెంథన్ చేసుకుంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మీ అందరు కూడా చాలాసార్లు వచ్చారు. మన జీజీహెచ్లో ఎంసీహెచ్ బ్లాక్కి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. రానున్న కాలంలో దాన్ని కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకొని మనం ప్రారంభించుకుంటాము. మరి అన్ని విధాలుగా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, మా డిఎంహెచ్ఓ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. ఖచ్చితంగా
నేను మీ అందరికీ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి దానికి కూడా అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి వేదాంత హాస్పిటల్స్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.